యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలు మీరు తల్లేనా? కడుపులో బిడ్డని ఎలా తీసేయాలనిపించింది మీకు? పాపం అనిపించలేదా? కడుపులో ఉన్నదే పాపం అయినప్పుడు దాన్ని తీసేయడం పాపం ఎలా అవుతుంది? నా కూతురు జీవితానికి అడ్డంగా వచ్చి ఆపేది బిడ్డైనా తీసేయడానికి నేనేమాత్రం ఆలోచించను. నేను శాసించింది ఆశించింది జరగడమే నాకు ముఖ్యం. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏంటమ్మా, ఏదో చాలా ముఖ్యమైన విషయం అని పిలిచావు? దేని గురించి? అదే బాబాయ్, సాగర్ అన్నయ్య హిమాల పెళ్లి గురించి మీతో మాట్లాడదామని. ఆ విషయం గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది కృష్ణ. అలా అనకండి బాబాయ్. సాగర్ అన్నయ్య హిమ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళని విడదీయడం పాపం కదా బాబాయ్. కృష్ణ, నేనేమీ ప్రేమకి విరోధిని కాదమ్మా. మాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదమ్మా. దాన్ని ఎవరైనా బాధ పెడితే అంత సులువుగా తుడుచుకోలేము. మంచి చేయాలని ఆలోచించే మన మనసు కూడా అక్కడే ఆగిపోతుంది. ఆ పరిస్థితేనమ్మా మనల్ని అందరికీ చెడ్డవాళ్లగా పరిచయం చేస్తుంది. అయినా అమ్మా, వాళ్ళు ప్రేమించుకున్న విషయం నాకు ముందుగానే తెలుసుంటే తప్పకుండా ఆలోచించేవాణ్ణి. కానీ ఆ కుటుంబం నాకు ఆ అవకాశం లేకుండా చేసింది. మొన్న ఆ అమ్మాయి అన్న వల్లే కదా మన విష్ణు నిశ్చితార్థం చెడిపోయింది. ఇప్పుడు అదే అమ్మాయి తల్లే కదా ఏకంగా మన ఇంటి మీదకు పోలీసులను తీసుకొచ్చి నానా గొడవ చేసింది. చివరికి నా కొడుకు మీద చెయ్యి కూడా చేసుకుంది. అలాంటి వాళ్ళ ఇంటి నుండి నా ఇంటికి కోడలుగా ఎలా తెచ్చుకోమంటావు చెప్పు? బాబాయ్, నేరం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడంలో తప్పు లేదు. కానీ ఎవరి వల్లనో జరిగిన తప్పుకి వీళ్ళెందుకు శిక్ష అనుభవించాలి చెప్పండి? బాబాయ్, నాకు తెలుసు ప్రస్తుతం మీరు అక్క పెళ్లి జరిగే వరకు అసలు ఏ విషయం గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరని. కానీ ప్రస్తుతం సాగర్ అన్నయ్య హిమ ఉన్న పరిస్థితి కూడా మనం ఆలోచించాలి కదా బాబాయ్. ఆలోచించడానికి ఏముందమ్మా? ప్రేమించుకున్నారు, కావాలంటే పెద్దలైనా ఎదిరిస్తారు. అందుకేగా ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటకొచ్చేసింది. హిమ బయటకొచ్చింది పెద్దల్ని ఎదిరించైనా సాగర్ని పెళ్లి చేసుకోవాలని కాదు బాబాయ్. తన కడుపులో పెరుగుతున్న సాగర్ బిడ్డను తన తల్లి ఎక్కడ దూరం చేసి చంపేస్తుందోనన్న భయంతో. కృష్ణ? అవును బాబాయ్, హిమ ప్రెగ్నెంట్. ఏంటమ్మా నువ్వనేది? అవును బాబాయ్. దేనికోసం పాపం టెన్షన్ పడిపోతుంది? పైగా తను ప్రెగ్నెంట్. డాక్టర్ చెప్పింది నిజమా? అవును కృష్ణ. ఈ సమయంలో హిమ కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యాన్నిచ్చే ఒకే ఒక్క మనిషి సాగర్ అన్నయ్య మాత్రమే. తను ఆ ధైర్యాన్ని కోరుకునే బయటకొచ్చింది. ఒక్కసారి ఆలోచించండి బాబాయ్. కోట్ల ఆస్తిని, తల్లిని కూడా కడుపులో బిడ్డ కోసం వదిలేసి రాగలిగింది అంటే కనీసం మీరు మీ బిడ్డ కోసం మీ పంతాన్ని విడిచి రాలేరా బాబాయ్? హిమ బిడ్డ మనింటి వారసత్వం. ఎవరు కాదనుకున్నా, మీరు కాదనుకున్నా ఏర్పడిన బంధం ఎప్పటికీ మారిపోదు బాబాయ్. కృష్ణ, మనసు తెరిపించావమ్మా. ప్రేమ ఎప్పుడూ తప్పు చేయదు. పిల్లల మీద ప్రేమున్న పెద్దవాళ్ళు తప్పు చేయరు. నా బిడ్డ మీద నా ప్రేమ కూడా తప్పు చేయదు. సాగర్ హిమల పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం పిన్నికి కూడా చెప్పొచ్చు కదా బాబాయ్? వద్దమ్మా, పిన్ని గురించి తెలుసు కదా. ఈ పెళ్లి జరిపించిన తర్వాత తనకే తెలుస్తుంది. అప్పటి వరకు పిన్నికి శిఖరాకి తెలియకుండా ఉండటమే బెటరు. అలా
అలాగే బాబాయ్, మీ ఇష్టం. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే కృష్ణ. హిమాన్ అసలు ఎక్కడ దాచేసి ఉంటుంది? ఎలాగైనా కనిపెట్టాలి. బాబాయ్ హిమా సాగర్ అన్నయ్యల పెళ్లి కొప్పుకున్నారన్న గుడ్ న్యూస్ రాధా గారికి చెప్పాలి. కృష్ణ తను ఎక్కడుందో కాల్ చేయాలి. కలవట్లేదేంటి? చా, కలవట్లేదేంటి? ఏంటి కలవట్లేదు? కృష్ణ రాధా గారు, కృష్ణ నీకే కాల్ చేస్తున్నాను, కలవట్లేదు. నేను కూడా మీకే కాల్ చేస్తున్నాను, మీ ఫోను కలవట్లేదు. ఒక గుడ్ న్యూస్, మా బాబాయి హిమా సాగర్ అన్నయ్యల పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ విషయం మరోలా ఉంది. హిమని వాళ్ళ మమ్మీ ఎక్కడో దాచేసింది. నీకెలా అయితే హ్యాపీగా ఉంటాననుకుంటున్నావో అలాగే ఉండు. నేను నీకు అడ్డుపడను. లవ్, లైఫ్ రెండూ నీవే. ఇంత చీటింగ్ చేస్తుందా? ఇప్పుడు ఎలా రాధా గారు? అదే అర్థం కావట్లేదు కృష్ణ. హిమని ఎక్కడ దాచిందో కనిపెట్టాలి. ముందు నువ్వు కారెక్కు బాబు. రాధా గారు, హిమ ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు ఎలా? ఎందుకు ఎందుకు తనకింత నరకం చూపిస్తుంది? ఇష్టం లేని పెళ్లి చేసి హిమ జీవితం నాశనం చేసి ఏం సాధించాలనుకుంటుంది? నా చెల్లి కృష్ణ, నా చెల్లి. ఎక్కడున్నావు హిమ? ఎక్కడున్నావు? హాయ్ మ్యామ్. మేడం, ఏంటి మేడం, దేని గురించో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆలోచిస్తున్నారు? ఎత్తుకి పై ఎత్తు వేయాలంటే లోతుగానే ఆలోచించాలి కదా శిఖర. ఎగ్జాక్ట్లీ మేడం. కానీ ఎవరా శత్రు? ఏంటా పై ఎత్తు? శత్రువులంటే ఇంకెవరు శిఖర? ఆ రాధాకృష్ణలు. మా స్వీటీకి మీ అన్నయ్యకి పెళ్లి చెయ్యాలని జీవిత లక్ష్యంగా పెట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు హిమ ఎక్కడుందో అని ఊరంతా వెతుకుతున్నారు.
వాళ్ళ కసి పట్టుదల మామూలుగా లేవు. హిమ ఉన్న చోటుని కనిపెట్టినా ఆశ్చర్యం లేదు. రేపు స్వీటీ కళ్యాణ మండపానికి వచ్చేంత వరకు తన గురించి బయటికి రాకూడదు. స్వీటీ వాళ్ళ చేతికి చిక్కకూడదు. వన్స్ స్వీటీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందా, నేను చేసిందంతా కొలాప్స్ అయిపోతుంది. అంత ఈజీగా మీరు వాళ్ళకి ఎలా ఛాన్స్ ఇస్తారు మేడం? ఎస్, అందుకే నిన్నిక్కడికి పిలిచాను. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఓకేనా? ఓకే మ్యామ్, వెళ్ళొస్తాను. రాధా, కృష్ణ, రాధా గారు, మీరు కంగారు పడకండి. హిమ ఎక్కడున్నా కనిపిస్తుంది. తారా గారు ఈ పెళ్లి కోసం హిమని ఎంత దాచే ప్రయత్నం చేసినా అలాగే దాచిపెట్టి పెళ్లి మాత్రం చేయలేరు కదా. కనబడిందా? ఆల్మోస్ట్ అన్ని చోట్ల వెతికాం రాదా, బట్ నో యూస్. మమ్మీ తన ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా అందరినీ అడిగి చూశాను రాదా, ఎవరింట్లో కూడా తనని దాచుంచినట్టు అనిపించలేదు. ఈ టైంకి ఫ్లైట్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ ఏవీ బుక్ అయి లేవు. ఖచ్చితంగా హిమని సిటీలోనే ఎక్కడో దాచుంచాలి. ఓకే రాధగారు, మేము వేరే చోట కూడా వెతుకుతాం. పద. రాధా గారు, ఇలా టెన్షన్తో కాకుండా కాస్త ఫోకస్డ్గా ఆలోచించి చూడండి. ఖచ్చితంగా మీకు తారా గారు హిమని దాచిన చోటు ఎక్కడో ఐడియా వస్తుంది. ఓకే కృష్ణ, ఆలోచిస్తాను. హిమ ఎక్కడుందో కనిపెట్టి తీరాల్సిందే. నేనంతవరకు ప్రశాంతంగా ఉండలేను. ఏంటి కృష్ణ నువ్వు చేస్తున్న పని? ఎవరి వల్ల మన కుటుంబానికి నష్టం వాటిల్లుతుందో వాళ్ళనే వెంటేసుకుని తిరుగుతున్నావు. అసలేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? అది కాదమ్మా. మాట్లాడుకో. నీ వల్లొచ్చిన తలనొప్పులు చాలు. కొత్తవి తెచ్చి మా నెత్తిన పెట్టకే. అయినా ఇప్పుడు అమ్మాయిని ఇచ్చేశాం కదా, అక్కడితో అదంతా ముగిసిపోయింది కదా. ముగిసిపోలేదమ్మా, మళ్ళీ మొదలైంది. మొదలవడమేంటే? పెళ్లికి కూడా ఆవిడ ఒప్పుకుంది కదా. ఇంకేంటి కృష్ణ? మనం హిమని వాళ్ళమ్మకి అప్పగించాం, కానీ హిమని వాళ్ళమ్మ చీట్ చేసింది. హిమ ఇష్ట ప్రకారం పెళ్లి జరిపిస్తాను అని చెప్పి తీసుకెళ్లి తననెక్కడో దాచేసింది.
అవునా? అవునమ్మా, పాపం చాలా మంచి పిల్ల, వెరీ సెన్సిటివ్ కూడా. వాళ్ళమ్మ తనకిష్టం లేకుండా బలవంతంగా చేసే పెళ్లి వల్ల ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని వాళ్ళ అన్నయ్య నేను చాలా టెన్షన్ పడిపోతున్నాం. అసలే హిమ ఒట్టి మనిషి కూడా కాదు. ఏంటి కృష్ణ నువ్వనేది? అవునమ్మా, హిమ ప్రెగ్నెంట్. ఏం మాట్లాడుతున్నావే? ఆ విషయం వాళ్ళ అమ్మకి తెలిసి హిమకి అబార్షన్ చేపించడానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అబార్షన్ చేసి మినిస్టర్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని కుట్ర పన్నుతూ ఉంది. గోవిందా, అసలు ఆవిడ తల్లేనా? కన్న కూతుర్ని అలా బాధపెట్టి ఇష్టం లేని పెళ్లి చేసి ఏం సాధిస్తుంది? అయినా అబార్షన్ చేయించి ఇష్టం లేని వాడికిచ్చి పెళ్లి చేయించి పాపం మూటగట్టుకుంటుందా ఏంటి? ఆవిడ హిమ విషయంలో ఎంతకైనా తెగిస్తుందమ్మా. ప్రస్తుతానికి హిమకి అబార్షన్ అయితే అవ్వకుండా హాస్పిటల్లోనే కాపాడాను. కానీ తనని ఎక్కడ దాచిందో మాత్రం తెలుసుకోలేకపోయాము. అమ్మా, సాగర్ అన్నయ్య హిమల్ని ఎలాగైనా ఒకటి చేయాలి అని మాత్రమే ఆ రాధాగారితో చేతులు కలపాల్సి వచ్చింది. అంతేకాని మరే కారణం లేదమ్మా. ప్లాన్ వర్కౌట్ చేయడానికి రాధా గారు రెడీగానే ఉండుంటారు. కాల్ చేద్దాం. హలో, చెప్పు కృష్ణ. హిమ దొరికిందని చెప్పేసేయండి. ఏంటి, హిమ దొరికేసిందా? వావ్ వావ్ కృష్ణ, ఇంతకీ ఎక్కడా, ఎలా? ఇలాగే ఇలాగే ఎగ్జైట్ అవ్వండి రాధా గారు. అలాగా, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను. హిమ దొరకడం ఏంటి, ఎలాగా? వస్తుంది. దాకో. వెళ్దాం పద. రేయ్, ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంట్రా ఇడియట్? నన్ను వెళ్ళనివ్వు మమ్మా, ప్లీజ్. స్వీటీ, ఎందుకిదంతా అవసరమా చెప్పు? హ్యాపీగా ఫ్రెండ్స్
కావలసిన వాళ్ళు చుట్టూ ఉండగా అల్లరి చేస్తూ నవ్వుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ అనుభవించాల్సిన ఈ వెడ్డింగ్ మూడ్ని ఇలా ఇక్కడ అరెస్ట్ అయిపోయి నువ్వు ఏడుస్తూ నా క్యారెక్టర్ని నీలో బ్యాడ్ చేసుకుంటూ చిత్రవద అనుభవిస్తూ ఉండడం కరెక్ట్గా అనిపిస్తుందా? అయినా నువ్విలా ఉన్నంత మాత్రాన నా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయిన నీ వెడ్డింగ్ ఎపిసోడ్ మారదు. ఒకటి గుర్తుంచుకో స్వీటీ, నువ్వు ఎంత ఏడ్చినా నిన్ను కాపాడ్డానికి ఎవ్వరూ రారు. నన్నేదో డైవర్ట్ చేయాలని నీ అన్న ఆ కృష్ణ డ్రామాలు ప్లే చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా నేను డైవర్ట్ అవ్వను, నిన్ను డైవర్ట్ అవ్వనివ్వను. ఓకే?